విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీదేవి అలంకారంలో అమ్మవారిని మంత్రి దుర్గేష్ దర్శించుకున్నారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. వచ్చినటువంటి భక్తులు ఎన్ని వేల మంది అయినా ఎన్ని లక్షల మంది అయినా సరే ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని అన్ని ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ప్రత్యేకంగా పక్కన భక్తికి, మరో పక్కన పర్యాటకానికి, పర్యావరణానికి అన్ని విధాలుగా కూడా అవకాశం కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వారికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పైనుంచి సహకరిస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు, వీరందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో భక్తుల యొక్క మనోభావాన్ని గుర్తించి ఈ ఏర్పాట్లన్నీ జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం విజయవాడ ఉత్సవ పేరుతో మన స్థానిక ఎంపీ గారు, మన పర్యాటక శాఖ కల్పించేస్తున్నటువంటి ఈ విజయవాడ ఉత్సవ కార్యక్రమం సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ తరఫున వారి కార్యక్రమాలన్నీ కూడా అత్యద్భుతంగా సాగుతున్నాయి. మనకి దసరా శరన్నవరాత్రి